భద్రాద్రి కొత్తగూడెంలో మరో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ముందడుగు పడిందని అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పాల్వంచ కేటీపీఎస్ ఆవరణలో 1600 మెగావాట్ల ప్లాంట్ లక్ష్యమని అన్నారు కూనంనేని. నూతన థర్మల్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రారంభమైందన్నారు. జిల్లా అభివృద్ధికి, విద్యుత్ అవసరాల బలోపేతానికి ఈ కొత్త ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఇప్పుడున్నదేమో 450 ఎకరాలు ఒక ప్లాంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. గ్యాస్ బాండ్కి కూడా మామూలుగా అయితే వేరే కొత్త చోట అయితే మళ్ళీ దానికి కూడా భూమి కొనాలి. దానికి కూడా భూమి కొనాలంటే మళ్ళీ అది ఇంకొక 400-500 ఎకరాలు కొనాల్సి ఉంటుంది. మొత్తం 1000 ఎకరాలు కొనాలి. వేరే దానికి 1000 ఎకరాలంటే అది 100 కోట్లు, 10 లక్షలు వేసుకుంటుంది. 20 లక్షలు వేసుకుంటే 200 కోట్లు. కాబట్టి మనకి ఉన్న యాష్పాడుని నిండిపోయిన వాటిని ఖాళీ చేయించుకుంటూ ఉండాలి. ఈ ఖాళీ చేయించుకునే క్రమాన్ని కూడా నేను అది కూడా బాగా వెంటబడి వాళ్ళు ఏంటంటే అంతకుముందు 30 మందికి 30 మంది పోయి 3 బుక్కులకి వచ్చింది. నేనేమన్నా అంటే ఆ 30 మందికి ఇస్తూ మిగిలింది ఓపెన్గా పెట్టండి. అది ఇప్పుడు మన అధికారులు ఏం చెప్తారంటే విజయవాడ లాంటి చోట అసలు ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఉచితంగా ఇస్తే ఏమైందంటే ఎప్పుడు ఖాళీ అయ్యింది. సరే అయినా కూడా వాళ్ళు ఏంటంటే అట్లా ఉచితంగా అట్లా ఇది అన్నట్టు రేట్ అయితే తక్కువే పెట్టారు, 50 రూపాయలు పెట్టారు. కాబట్టి మనం ఏంటంటే మనకి ఉన్నదానిలో యాష్ బాండ్ ల్యాండ్ ఉంది, ప్లాంట్ కట్టడానికి ల్యాండ్ ఉంది, అది సౌలభ్యం. వేరే చోట భూమి కొనాలంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా నిర్వాసితుల కింద ఉద్యోగాలు